హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇదొచ్చేసి నేను శనివారం రోజు చేసుకున్న పూజ అండి. శుక్రవారం రోజు చేసుకున్న పువ్వులు ఇవన్నీ శనివారం నాడు పూజ చేసేటప్పుడు ఇవన్నీ తీసేస్తాను చూడండి. వర్షాలు పడుతున్నాయి కదా! శుక్రవారం రోజు చేసిన పూజ అయినా సరే ఎంత అందంగా ఉందో చూడండి. పువ్వులన్నీ తాజాగా ఉన్నాయండి. అలాగే ఉన్నాయి. అందుకే వాటర్ పోసి కింద ఒక చిన్న బేషన్ పెట్టి అందులో వేసేసానండి పువ్వులన్నీ. అందంగా కనపడుతున్నాయి కదా అని చెప్పి. అసలు ఆ చామంతి పూలు మా వారు తాజాగా ఎందుకంటే పూల మార్కెట్‌లో తాజాగానే ఉంటాయండి. మార్కెట్‌కెళ్ళి తెస్తారు కాబట్టి చాలా మంచిగా ఉన్నాయండి పువ్వులు. నిజంగా 3, 4 రోజుల వరకు కూడా వాటర్‌లో ఇలాగే ఉంటాయండి పెడితే. నేను తాజాగున్నప్పుడు పారేయబుద్ధి కాదండి. నాకిలా అలంకరించి కింద పెట్టేస్తానండి. దేవుడి కింద ఇలా పెట్టేస్తాను. అలాగే అలంకరణగా కనపడుతూ ఉంటాయండి. ఆనందంగా ఉంటది కాసేపు పూలకెళ్ళి చూస్తే. అవన్నీ వాటర్‌లో వేయంగానే మంచి తాజాగా అయిపోతాయండి ఇంకా. నేను శుక్రవారం చేసుకున్న పూజ అండి ఇదంతా. శుక్రవారం రోజు చేసుకుందంతా కూడా ఈరోజు అన్ని పువ్వులన్నీ తీసేసి ఉన్న పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకుంటానండి. చూడండి ఇలా ఆయిల్ మాత్రం పోతుందండి. ఆ చిన్న దీపంలో నుంచి నేను విష్ణు చక్ర దీపాలున్నాయి చూడండి. అందులో కూడా ఆయిల్ ఎక్కువ కింద పోతూ ఉంటదండి. అందుకే ప్లేట్ పెడతానండి నేను. ఇదంతా ఇలా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని మీకీరోజు మంచి స్వామికి ఈరోజు నేనెప్పుడూ వేయలేదండి ఆ మాల. ఈరోజు వేశాను. ఇలాచీ మాలండి. ఆ మాల వేశాను స్వామివారికి. ఎంత అందంగా ఉందోనండి ఆ పూజైతే. మీరు ముందు వరకు చూడండి వీడియోలో చెప్తానండి. ఎన్ని ఇలాచీలు పెట్టాను, ఏం చేశాను అనేది లెక్క ఎన్ని పెట్టారక్క లెక్కకి అని చెప్తున్నారు కదా! ఈ వీడియోలో చెప్తాను. ముందు ముందు చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కాస్త ముందుకు పోతుందండి మన వీడియో. లైక్ చేయండి. ఎవ్వరు చూసినా కూడా మీకు నచ్చితేనే లైక్ చేయండి. మీరెలాగైనా నన్ను ముందుకు పంపించాలనుకుంటే మీ చేతుల్లోనే ఉంటదండి. కానీ వీడియో నచ్చేటట్లు పెట్టాలన్నదే నా తాపత్రయం అండి. ప్రతిసారి వీడియో నచ్చితే మనిషిని ఎవ్వరం ఆపలేమండి. అందుకనే వీడియో నచ్చేలా చేస్తాను. ప్రతిసారి చేయాలని అనుకుంటానండి. ఏం తప్పులు చేస్తున్నానో ఏమో కానీ వీడియోలు ముందుకు మాత్రం పోవడం లేదండి. కొద్ది కొద్దిగే పోతున్నాయి. అలాగైతే కుదరదండి. కొంచెం మనం ముందుకెళ్ళాలి. మన ఛానల్ ముందుకెళ్ళాలంటే మీరేనండి. నాకు సపోర్ట్‌గా ఉంటేనే నేను ముందుకెళ్తానండి. నాకు సపోర్ట్ ఎప్పుడూ ఉంటున్నారు. లేదని కాదు. ఇలాగే నా సపోర్ట్ ఉండి ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. వీడియోలు మంచిగా ఉంటే మాత్రం ఎవరికైనా పంపించండి. చూస్తారు మీ చుట్టాలు, బంధువులు చూస్తారండి. ఇలాగైతే ప్రతిరోజు నేను వీడియోలో వచ్చిన కాడ్నుంచి 3 ఏళ్ల నుంచి కష్టపడుతూనే ఉన్నానండి. ప్రతిరోజు కూడా దేవుడిని నమ్ముకొని చేస్తున్నానండి. ఆ ఏడుకొండల వాడిని నమ్ముకొని చేస్తున్నాను. ఏదన్నా ఒక్కరోజు నేను సాధించకపోతానా? నేను కూడా ఒక యూట్యూబర్‌ని అని నిలబడకపోతానా? నేను కూడా అందరికీ చెప్పుకునేలా నా ఛానల్ ఉండకపోతుందా? అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటానండి. ఏ రోజుకైనా మాత్రం నా దేవుడైతే నాకు అన్యాయం చేయడండి. ఆ నమ్మకం అయితే నాకుంది కాబట్టి తప్పకుండా నేను చేస్తున్నాను ఈ పూజలన్నీ. మా ఇంట్లో చేసుకోవడం తో పాటు నేను చేసినయన్నీ కూడా మీకు వీడియోగా పెడుతున్నాను. అవి మీకు నచ్చుతాయండి. నచ్చవని కాదు. ఇలా మొత్తం ముందు రోజు పెట్టినయన్నీ క్లీన్ చేసుకుంటానండి. కొద్ది కొద్దిగా కింద మాత్రం నేను అంతా దులుపుకుంటానండి. విగ్రహాలన్నీ పైన పెడతానండి. పై స్టెప్‌లో పెట్టేసి, ఇంకా పూజా సామాగ్రి అంతా మొత్తం క్లీన్ చేసుకునేయన్నీ కింద తాంబూలంలో పెట్టుకుంటానండి. అలా తీసేసి మొత్తం క్లీన్ చేసేస్తానండి. క్లీన్ చేసుకుంటేనే నాకు పని తగ్గుతదండి. ప్రతిరోజు ఎక్కువ పనుండదండి. ఎప్పుడైనా కూడా మనం ఇలా క్లీన్ చేస్తుంటూ ఉండాలండి. క్లీనింగ్ అయితే అవసరం అండి. పూజా మందిరమైనా, ఇల్లైనా ఏదైనా కూడానండి. పూజా సామాగ్రి అయితే అంతా క్లీన్ చేసుకున్నానండి. చూడండి. నేను ఇంకా ఎక్కువ చేసినయన్నీ డబ్బాలో పెట్టుకున్నానండి. ఇంకా కొన్ని మాత్రం కొన్ని ఇక్కడ పెట్టానండి. ప్రతిరోజు క్లీన్ అవుతూనే ఉంటాయి. ఎంత తెల్లగా ఉన్నా మళ్ళీ తోముకుంటూనే ఉంటానండి నేను. ఎందుకనంటే నాకు ప్రతిరోజు క్లీన్ చేయంది నేను పూజ, దీపారాధన చేయనండి. ఎందుకంటే అలవాటయిపోయింది కాబట్టి ప్రతిరోజు కుదరని వాళ్ళు మాత్రం కాస్త తుడుచుకొని నీళ్లు చల్లుకొనన్నా మళ్ళీ తుడుచుకోవాలండి. ఆయిల్ గట్లా తుడిచేసి బిజీగా వెళ్ళేవాళ్ళైతే మాత్రం చక్కగా టిష్యూ పెట్టి తుడుచుకోండి. ఏమీ కాదు. దేవుడు మిమ్మల్ని ఏమనడండి. మీకు వీలైనంత పూజ చేసుకోండి. మీకు వీలన్నట్టుగానే 2 దీపాలు వెలిగించి ఒక్క అగరబత్తి పెట్టేయండి. మీరు వంట చేస్తున్నప్పుడు పొద్దున్నే స్నానం చేసుకుంటారుగా, ఎలాగో అలాగా వంట చేసేటప్పుడు స్నానం మాత్రం చేసుకోండి. అప్పుడు మీరు గబుక్కున 2 దీపాలు కాస్త
మనం ఒక చిన్న బెల్లం ముక్కండి నైవేద్యంగా ఏదన్నా చక్కెరున్నా, పండున్నా ఏదున్నా పెట్టేసి ఇంకా మీ మీ పని మీరు చేసుకోండి. మీకెంత హాయిగా ఉంటుందో పొద్దంతా చూడండి. అందరూ చెప్పుకుంటూ ఉంటారు, నేను పూజ చేసుకొనొచ్చానంటే మన మనసు కూడా బాధపడుతుంటే, అయ్యో! నేను పూజ చేయలేదే ఈరోజు అని ఎటన్నా ఆఫీసులకెళ్ళే వాళ్ళుంటే మాత్రం నిజంగా బాధపడతారండి. నేను చేసుకోలేకపోతున్నానే, ఏదన్నా వీడియో చూస్తే వాళ్ళకలా బాధ అనిపిస్తూ ఉంటది. అలా అనిపించకుండా మీరు ఒక 2 దీపాలు పెట్టి, చిన్న బెల్లం ముక్క పెట్టేయండి. చిన్న 2 అగరబత్తులు వెలిగిచ్చేస్తే చిన్న పూజ చేసుకోండి. పెద్దది అక్కర్లేదండి మీకు. దేవుడు మిమ్మల్ని చూడడా? మీ కష్టాన్ని చూడడా? మీరు ప్రతిరోజు బయటికెళ్తారు. ఒక మనిషి రోజు రెడీ అయ్యి బయటికెళ్ళటం అంటే ఏంటో ఎప్పుడో ఒకసారి నేను బయటికెళ్ళేటప్పుడు నాకు తెలుస్తదండి. రోజు వెళ్ళి వచ్చేవాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో, ఎంత చేసుకుంటారో. కానీ ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళ పని మాత్రం తక్కువ కాదండి. ఇంట్లో ఉండి హౌస్ వైఫ్‌గా ఉండటం కూడా అది ఎంత పెద్ద పనైతే మాత్రం నిజంగా అంటే చాలా పనుంటదండి. చిన్న చిన్నగా అర్థం కాని పని అది ఎవరికీ చెప్పుకోలేని పనండి. "ఏం చేసావమ్మా పొద్దంతా ఇంట్లోనే ఉంటావు కదా!" అని అడుగుతారండి. కానీ అలా కాదండి. చేసిన వాళ్ళకి తెలుస్తదండి ఆ పనంతా. ఏ పనైనా ఈజీ కాదండి. కాకపోతే ఇంట్లో ఉండి చేసుకునేవి మాత్రం కరెక్టేనండి. అది మాత్రం ఇంట్లో పనుంటది. బయటికి వెళ్లి చేసేదే గ్రేట్ అండి. చూడండి ఇలాయచీలు మాత్రం ఇలా నానబెట్టుకున్నా అండి పసుపు నీళ్ళలో. అవి లెక్కతోటి నేను మాత్రం వేసుకోలేదండి. అందాజా నాకు అప్పుడే ఐడియా వచ్చిందండి. నేను పిండి దీపారాధన పెట్టుకుందాము, శనివారం కదా! వీడియో చేసుకుందాము అనని చెప్పి చేసుకుంటూ ఉంటే సడెన్‌గా ఐడియా వచ్చిందండి నాకు. ఎప్పుడూ వేయలేదండి నేనైతే ఇన్ని రోజులుగా ఎన్నడూ వేయలేదు. వేశాను. ఇంక అప్పుడే ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నా అండి ఇలాయచీలన్నీ. నానబెట్టుకొని అవి పసుపు నీళ్ళలో నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని ఒక పసుపు దారం ఉంటే ఆ దారానికి ఓ చిన్న సూది అంటే దారం కొంచెం లావుంది కదండీ! ఆ చిన్న సూదిలోకి పోదు అనని చెప్పి కొంచెం పెద్ద సూది ఉండేది పూలకు గుచ్చేది. బంతి పూలు గుచ్చుకుంటామండి దాంతో. ఆ సూది ఉందండి. దాంతో గుచ్చానండి. దాంతో మనం మధ్యలో పొడవకూడదండి. మధ్యలో పొడిస్తే పగిలిపోతాయి. ఎందుకంటే ఎలాగూ అయి 10 నిమిషాల్లో కొంచెం నానిపోతాయి కదండీ! పగిలిపోతాయి. గట్టిగా ఉంటాయి. అందుకే కొంచెం వెనక గుచ్చండి. వెనక వైపు గుచ్చితే మాత్రం మనకి పగిలిపోదండి. బానే ఉంటది. కాకపోతే బాగా నిండుగా ఉన్నయి తీసుకోకూడదండి. బాగా నిండుగా ఉన్నయి తీసుకోకుండా చూడండి. నిండుగా ఉన్నయంటే అవి నానంగానే పగిలిపోతాయండి. మనం సూది పెట్టంగానే పగిలిపోతాయి. లేదా కొంచెం చిన్న సూది అంటే దారాలు థ్రెడ్డు పల్చటి దారం ఉంటది చూడండి. దానికి పసుపు పెట్టండి. ఆ చిన్న సూదికి గుచ్చండి. ఏమీ కాదు. నేనైతే లెక్కతో వేసుకోలేదండి. ఇలా వేసుకొని గుచ్చుకున్న తర్వాత లెక్క చూద్దాం ఎన్నుంటే అన్నే స్వామివారికి ఏదైనా కానీ అనుకున్నానండి. కానీ 31 వచ్చాయండి లెక్కకి. మీరు చూసుకున్న అలాగే ఉంటదండి. దండలో ఒక్కొక్కటి మీరు లెక్క పెట్టొచ్చండి. నేనెన్ని పెట్టానో 31 ఉంటాయండి. కరెక్ట్‌గా 31 అంటే నేననుకున్నానండి ఒక 21 ఉంటే 21 తర్వాత ఇంక మిగతాయి నేను కూర్చోనులే ఏమీ కాదు. అవి నానిపోతే ఏమో పగిలిపోతాయేమో అనుకున్నానండి. తర్వాత ఇవన్నీ మళ్ళీ తర్వాత తీసేయొచ్చు కానీ 21 అయితే లెక్కకు రావాలి కదా! మళ్ళీ ఎప్పుడు నానబెట్టాలని చెప్పి అలా అందాజా ఏసేసానండి. ఏసేసి ఆ దండయితే నేను ఈరోజైతే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఆ దండ కుచ్చుతుంటేనే స్వామివారు గుర్తొస్తున్నారండి. అది వేస్తే ఎలా ఉంటది నా స్వామికని ఆనందపడిపోతున్నానండి. అలాగే అభిషేకం కూడా చేసుకున్నానండి. శివయ్యకి చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్వామివారికి కూడా చేసుకునేది మీకు చూపెడుతున్నానండి. ఇలాగా అందరికీ నేను కలిపి అభిషేకము చేయలేదండి ఈరోజు. అంటే స్వామివారికి విడిగా మీకు వీడియో పెడదామని చెప్పి విడిగా చేశానండి. మిగతాయన్నీ చేసుకున్నా అండి. చేసి బొట్లు పెట్టి పక్కన పెట్టుకొని, ఇది కాస్త వీడియోగా మీకు చూపెడుతున్నా అండి. స్వామివారికి పాలాభిషేకం చేసుకున్నానండి. పంచామృతాలతో చేసుకుందాం అనుకున్నాను కానీ వీడియో లెంతీ అవుతుందని ఇంకా అంత టైం కూడా లేదులెండి. పొద్దున పూట అంత టైం లేదు. మళ్ళీ ఇంకొకసారి మీకు ఆ అభిషేకం చేసి చూపెడతాను అనుకున్నానండి. అలా అనుకోని ఈ దీపం పెట్టేటప్పుడు మాత్రం పిండి దీపారాధన చేసేటప్పుడు పాలాభిషేకం చేసుకొని స్వామివారికి మళ్ళీ కాస్త గంగాజలం పోసుకోవాలండి. ఫస్ట్ గంగాజలము కొంచెం పసుపు వేసుకొని తులసి వేసి తులసితో పోసుకున్నా అండి నీళ్ళు. ఆ తర్వాత పాలాభిషేకం చేసుకున్నాను. తర్వాత మళ్ళీ కొంచెం గంగని పోసుకోవాలండి. కొంచెం పోసుకుంటే అలా మంచిగా మన విగ్రహం మళ్ళీ తీసేసి చక్కగా క్లీన్ చేసుకోవాలండి విగ్రహాన్ని. క్లీన్ చేసుకొని చక్కగా తెల్లటి బట్టతో తుడుచుకోవాలండి మెత్తగా స్వామివారిని. స్వామివారికి మాత్రమే ఉండాలండి ఆ బట్ట మాత్రం. వేరే ఏది తుడవకూడదండి. స్వామివారిని చక్కగా తుడుచుకొని అంతా అలంకరించుకున్నానండి. పీట వేసుకొని వెండి ప్లేట్ అండి నాది. అంటే వెండి ప్లేట్ అంటే దాన్ని గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నానంటే స్వామివారికి, అమ్మవారికి ఆ వెండి ప్లేట్ కొనుక్కోటానికి నేను ఎంత బాధలు పడ్డానో అది నాకే తెలుసండి. ఎంత కొద్దిగా దాచుకున్నానో వాటికి డబ్బనేది ఎన్ని చీరలు తీసుకోకుండా నేను ఊరుకున్నానో. ఏదన్నా పండగలొచ్చినప్పుడు కానీ, ఏదన్నా
పిల్లలకు కూడా కొనేదాన్ని కాదండి బట్టలు గిట్రా. ఎందుకంటే నేను ఒక వస్తువు కోసం దాచుకుంటున్నాను నాన్న. ఇంకా మీకు ఎక్కువ తక్కువ నేను కొనియలేను. మీకు బట్టలున్నాయి కదా! అంటే వాళ్ళు కూడా నోరు మూసుకునేవాళ్ళండి. ఈ ప్లేట్ తెచ్చుకోవటానికి నిజంగా నాకు ఆ రోజులు గుర్తొస్తే మీకు నేను ఇంకా ముందు ముందు పంచుకుంటానండి. నేను ఎలా తీసుకున్నానో ఒక్కొక్క వస్తువులనేది నీకు ముందు ముందు చెప్తానండి. కానీ ఈ వీడియోలో అంతా చెప్పలేనండి. ఇలా చక్కగా స్వామివారిని రెడీ చేసుకొని, వెండి పళ్ళెంలో కూర్చోపెట్టుకొని, స్వామివారి పీట మాత్రం తిరుపతిలో తీసుకున్నాను. అది రూ. 250 తీసుకున్నానండి. ఆ పీట మాత్రం 300, 400 చెప్పాడండి. 250కి ఇచ్చాడు. ఒక 5, 6 సంవత్సరాలవుతుందండి. ఆ పీట తెచ్చుకొని నేను స్వామివారికి కాగడ మల్లె పూలు చక్కగా అల్లుకున్నానండి. అల్లుకొని చక్కగా పెట్టి, ఇలాచీ మాల కనపడాలని స్వామివారికి కిందికి పెట్టానండి. పువ్వులు మాత్రం ఇలా ముత్యాల మాల వేసుకొని చక్కటి ఒక్క గులాబీ పువ్వు పెట్టుకున్నానండి. నా స్వామివారు నాకే కాదండి, నా మందిరం నాకే కాదు, మీకు కూడా చాలా ఇష్టమండి నా మందిరం అంటే. అందుకే మీరు ఇలాంటి ప్రశంసలు అందుకోవాలనే కావచ్చు స్వామివారు నా ఇంటికొచ్చారండి. నాకు రాసిపెట్టిందేమో ఇలా వీడియోలు చేసుకోవాలని అని నేను ప్రతిసారి అనుకుంటూ ఉంటానండి. మనస్ఫూర్తిగా స్వామివారికి ధూపం ఇస్తున్నానండి. అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ దీపారాధన చేసుకొని, ధూపం పెట్టుకొని నేను అభిషేకం చేసుకున్నా అండి. ఆ తర్వాత మళ్ళీ స్వామివారిని రెడీ చేసి ధూపం పెట్టాలండి. మంచిగా సువాసనతో మనం మంచిగా ధూపం పెట్టాలండి స్వామివారికి. ధూపమేనండి స్వామివారికి కావాల్సింది. చక్కటి ధూపమండి. ఎలాంటిదైనా సరే అగరవత్తులు స్వామివారి తిరుపతిలో దొరుకుతాయండి. మంచి మంచి అగరవత్తులు దొరుకుతాయండి. శాండిల్‌వి బావుంటాయండి. ఇంకా శాండిల్‌వి మంచిగుంటాయి. అవి తెచ్చుకొని వాడండి. చాలా బావుంటాయి. నేను తెచ్చుకున్నాను, వాడుకున్నాను. ఆ డబ్బాలన్నీ పడేసానండి. మీకు చూపెట్టేదాన్ని కావచ్చు. ఇలా చక్కగా నేను ఒక కప్పులో బియ్యం పోసుకున్నానండి. అది మట్టిదేనండి. మట్టి కప్పే అది. ఆ కప్పులో బియ్యం పోసుకొని చక్కగా ఆకు పెట్టుకున్నా అండి. ఆకు మీద పసుపు, కుంకుమ వేసుకున్నానండి. పసుపు, కుంకుమ వేసుకొని నేను పిండి దీపారాధన దాని మీద పెట్టుకుందామని చెప్పి రెడీ చేశానండి. పిండి దీపారాధన అంటే నిజంగానండి స్వామివారు ఇంతలా అందరి ఇళ్ళల్లో ఎందుకు చేయించుకుంటున్నాడో ఆ స్వామివారికే తెలుసండి. ఆ పిండి దీపారాధన ప్రతి వారు పిండి దీపారాధన చేయని ఇల్లు లేదు. ఏడుకొండల స్వామి పూజ 7 వారాల వ్రతం చేయని ఇల్లు లేకుండా పోతుందేమోనండి. ఇక ముందు హిందువుల ఇళ్ళల్లో మాత్రం ప్రతి ఒక్క ఇంట్లో ఈ 7 వారాల వ్రతం అనేది చెయ్యని వాళ్ళు దొరకరేమోనండి. ఇంకో సంవత్సరం తర్వాత చూడండి. ఇలా అందరికీ అలవాటయిపోయిందండి. అలా నేను చక్కగా పిండి కలిపి ఒక అరగంట సేపు పక్కకు పెట్టేసానండి. ఇయన్నీ పనులు చేసుకునేలోపు పక్కకు పెట్టుకొని మీకే అప్పుడప్పుడు కలిపి చూపెడుతూ ఉంటాను కదండీ! మళ్ళీ అదంతా ఎందుకు వీడియో పెద్దగా అయిపోతుంది కదా! అనని చెప్పి ఇలా చూడండి పిండి దీపారాధన ఇలా తయారు చేసుకున్నానండి నేను. కనీసం తయారు చేసుకునేదన్నా పెట్టుకుందాం మీకనని చెప్పి ఇలా చేసుకున్నా అండి. రాని వాళ్ళు మాత్రం ఏదన్నా అచ్చులో పెట్టి తీసేసుకోండి. నేను చూపెడతాను ఎప్పుడన్నా అది కూడా వీడియో పెట్టాలనుకుంటున్నానండి. పెడతాను. కానీ ఈరోజు మాత్రం ఇలా స్వామివారి పిండి దీపారాధన ఇలా చేసుకున్నాను. నేను పెట్టే పిండి దీపమైనా సరే మీరెలా చేసుకున్నారక్క? తెల్లగా ఉంటుంది మీ దీపం అంటారండి. ఆ పిండి మంచిగా మనము బియ్యం కడిగి పట్టించుకొని, బియ్యం పట్టే చోటే పట్టించుకోవాలండి. గోధుమలు అవి ఇవి పట్టే చోట పట్టించుకోవద్దని చెప్పాను మీకు ముందు కూడా. ఇప్పుడు చెప్తున్నా అండి. మనం చక్కగా కడిగి పట్టించుకుంటే బియ్యపిండి తెల్లగా మెత్తగా పట్టించుకోవాలండి. తెల్లగా ఉంటుంది. మనం బియ్యం కడిగితే తెల్లగా ఉంటాయి. ఇలా మనం చేత్తో వేయలేని వాళ్ళు ఇలా చుక్కలు పెట్టుకోండి. చక్కగా చుక్కలు పెట్టుకుంటే అగో అలా ఒక్కొక్క చుక్క, ఒక్కొక్క చుక్క పెట్టుకుంటే నామం వచ్చేస్తదండి. అలా గీసేటప్పుడు ఒక్కొక్కసారి వంకర నా చేత్తో నాకే వంకర పోతూ ఉంటదండి. అలాగే ఇలా బొట్లు నేర్చుకున్నానండి స్వామివారికి పెట్టడం. ఇలా బొట్లు పెట్టుకుంటూ ఉంటే చక్కగా వచ్చేసిందండి. ఇలా పెట్టుకోండి ఎవరైనా. చేత్తో చేస్తే ఏదైనా సరే రాని వాళ్ళు మనం చేత్తో చేయకపోయినా పర్వాలేదండి. రాని పిల్లలైతే ఎంత బాగా వాళ్ళు వేసుకుంటారండి పుల్లలతోటి మనం ఇయర్ బడ్స్ ఉంటాయి కదండీ! వాటితో పెట్టుకుంటారండి. ఎంత అందంగా పెట్టుకుంటారో. కానీ నాకు చేత్తో పెట్టుకోవడం అలవాటండి. అందుకే పెట్టుకుంటున్నాను. స్వామివారికి ప్రతి దీపం ప్రతీదీ నా చేత్తో చేసుకోవాలనే నా కోరికండి. ఎప్పుడూ కూడా నేను భూమి మీద ఉన్నంత వరకు స్వామివారికి ఇలాంటి పూజ చేసుకోవాలి. ఈ పూజ చేస్తూనే నేను ఎలాగైనా సరే స్వామివారికి నేనైతే ఈ పూజను చేసుకోవాలండి. ఏదన్నా మాట నేను వాడదలుచుకోలేదు. నా నోట్లోకొచ్చింది గానీ అది వాడనండి. నా ఆయుష్ ఉన్నంత వరకైతే స్వామివారికి నా కాళ్ళు, చేతులు పనిచేస్తూ ఉండాలండి. ఎప్పుడూ స్వామివారికి నేను దీపారాధన పెట్టుకుంటూనే ఉండాలని కోరుకుంటానండి. పెద్ద పెద్ద కోరికలు ఏవి కోరుకున్నా కూడా అవి దేవుడి దగ్గరే ఉంటాయండి. మన దగ్గరైతే ఏముండవు. మనమేమీ కోరుకోవద్దు. కానీ మనము
అనుకుంటామండి. మనం ఎప్పుడూ స్వామివారికి ఇలా చేసుకోవాలని మాత్రం తాపత్రయం ఉంటదండి నాకైతే మాత్రం. ఇదైతే మాత్రం దేవుడిని నీ దగ్గర ఏదిచ్చినా, ఏది ఇయ్యకపోయినా ఇది మాత్రం అడుగుతాను అని చెప్పి నేను స్వామివారితో కాస్త మాట్లాడుకున్నట్టే మాట్లాడుకుంటానండి. నేను పూజ చేసుకుంటూ ఉంటే ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను చెవులో చక్కగా దేవుడు నామాలు పెట్టుకుంటానండి నేను. నామాలు పెట్టుకుంటా లేదా టీవీలో పడేస్తానండి నామాలు. ఇంకా వస్తూనే ఉంటాయి టీవీలో కూడా. ఇలా చక్కగా నెయ్యి పోసుకున్నానండి. నెయ్యి పోసుకొని 3 వత్తులు పెట్టానండి. 3 వత్తులేసి స్వామివారి దీపం పెట్టుకున్నానండి. ఎప్పుడన్నా 7 వత్తులు వేస్తానండి. అప్పుడప్పుడు 3 కూడా వేస్తాను. ఎరుపు ఒత్తులు అయిపోయాయండి. ఆ ఎరుపు ఒత్తులంటే నాకు చాలా ఇష్టమండి. ఎరుపు ఒత్తులు అయిపోయాయి. తెచ్చుకోవాలండి. అన్ని సరుకులు ఒకసారి వెళ్లి తెచ్చుకోవాలి. ఇలా పచ్చకర్పూరం కాస్త రాశానండి. చక్కగా మనం ఒత్తికి పచ్చకర్పూరం రాస్తే త్వరగా వెలిగిపోతుందండి. చూడండి ఎంత బావుందో! దీపం పెట్టంగానే ఆ స్వామివారికి ఎందుకంత కళ వస్తుందో నాకు తెలియదండి. పిండి దీపారాధన నా ఇంట్లోనే కాదు, నేనెక్కడ చూసినా కూడా ఆహా! స్వామివారికి ఎంత బాగా పెట్టారని ప్రత్యేకంగా చూస్తానండి నేను. నాకైతే చాలా ఇష్టమండి. ప్రతి ఇంట స్వామివారి 7 వారాల వ్రతం చేస్తూ ఉంటారు. అందరూ 7 దీపాలు చూస్తుంటే, నా దీపాలు చూస్తుంటే నాకు కాదండి ఆనందం కలిగేది. వాళ్ళ దీపాలు చూస్తేనే నాకు ఆనందం కలుగుతదండి. ఆహా! ఎంత బాగా పెట్టారు. చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా పెడుతూ ఉంటారు కదండీ! కానీ ఈ కాలం పిల్లలు నిజంగా ఇద్దరు పిల్లలున్న తల్లి చక్కగా ఒక 35 ఏళ్ళు ఉన్న మనిషి, 30 ఏళ్ల మనుషులు ఎంత బాగా పెడుతున్నారో అండి. నేను ఆ వయసులో పెట్టుకోలేకపోయాను. అంత బాగా చేయలేకపోయాను. వాళ్ళు చూడు ఎంత బాగా చేసుకుంటున్నారు. ఈ కాలంలో ఉన్న చదువుకున్న పిల్లలు స్కూలుకెళ్ళంగానే ఇంత బాగా చేసుకుంటారు. వాళ్ళని చూసి నేను మురిసిపోతానండి నిజంగా. నా పూజను చూసి నేను మురిసిపోవటం కాదండి. వాళ్ళ పూజను చూసి మురిపమొస్తదండి నాకు. స్వామి నీకు ఎంతమంది ఎలా ఈ కాలం పిల్లలు కూడా ఎంత బాగా చేసుకుంటున్నారు. ఎంత తాపత్రయం ఇలాంటి పిండి దీపం పెట్టాలని వాళ్ళకి ఎంత తాపత్రయం అయ్యా! నువ్వు అందరికీ ఇలా మనసులో అందరికీ కోరికలు కలిగిస్తున్నావు అనని చెప్పి నేను అనుకుంటానండి. స్వామివారు మనకి అంత చేస్తే చాలండి. మనము ఏ భక్తి అయినా భక్తితో పెట్టే దీపమండి. మన మనసుతో పెట్టే దీపం. అది ఎలాంటిదైనా పిండి దీపారాధన చేయటం రాని వాళ్ళు ఒక చిన్న గిన్నెలో పిండి పెట్టేయండి. పిండి పెట్టేసి గుంట చేసి దీపం పెట్టేయండి. ఏమీ కాదు. దీపం చేయటం నాకు రాదు అనేవాళ్ళు పిండి లూజ్ అయినా కూడా చిన్న గిన్నెలలో పెట్టేయండి. ఏమీ కాదు. నేనొకసారి పింగాణి దీపాలలో పెట్టాను చూడండి. అలా పెట్టుకోండి. నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకలాగా. ఇలా ఎరుపు పూలతో, పసుపు పూలతో, కాగడ మల్లెలతో స్వామివారి దీపాన్ని చక్కగా అలంకరించుకున్నానండి. ఇది పెట్టిన తర్వాత ఈ దీపం ఇంతసేపు చెప్పుకుంటూ వస్తున్నానా అండి మీకు ఏం చేశానో? కానీ ఈ దీపం చూడగానే మాటలు రావట్లేదండి. మాటలు ఎక్కువగా రావండి నాకు. ఈ దీపం చూడగానే మాటలైతే ఎక్కువగా రావండి. ఎందుకంటే నేను అక్కడే ఉన్నట్టు, నేను మళ్ళీ చేస్తున్నట్టు పూజ, నేను అలా ఫీల్ అవుతూ ఉంటానండి ఒక్కొక్కసారి. ఎందుకో తెలియదండి. స్వామివారి మీద నాకు ఎనలేని ప్రేమ ఉంటదండి. ఆ స్వామివారి మీద ప్రేమతోనే, భక్తితోనే నేను 3 గంటల రాత్రి లేసి పనులన్నీ చేసుకుంటానండి చక్కగా మాత్రం. ఇలా స్వామివారికి మంచిగా పసుపు పువ్వులు, ఎరుపు పూలతో
చక్కగా దీపాన్నయితే అలంకరించుకోవాలండి. మన ఇంట్లో ఉన్న పూలతోటి అలంకరించుకోండి. మా ఇంట్లో మాత్రం ఉన్నాయి కాబట్టి నేను పెడుతున్నానండి. మీ ఇంట్లో ఉన్న పూలతో చక్కగా అలంకరించుకోండి. దీపాన్ని మాత్రం అలంకరించటం మర్చిపోవద్దండి. చక్కగా ఈ ఎరుపు పూలతో మాత్రం మనం గులాబీ పూలతో అలంకరిస్తే చాలా మంచిదంటండి. లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమండి గులాబీలంటే. అమ్మవారు కూడా ఉన్నట్టే మనం అమ్మవారిని కూడా చేసుకుంటున్నాము అయ్యవారితో పాటు అని తలుచుకొని అమ్మవారికి ఇష్టమైనవి కూడా పెట్టాలండి అన్నీ. ఇలాంటి పువ్వులు మనం కొనుక్కు రాకపోయినా పర్వాలేదండి. మన ఇంట్లో పసుపు పువ్వులుంటే అవి ఎరుపు పూలు, వైట్ పూలు ఎలాగో తెలుపు పూలు ఇంట్లో ఎవ్వరింట్లోనో ఉంటాయండి. కొంతమంది ఇళ్ళల్లో ఉంటాయి. కొంతమందికి నాలాంటి వాళ్ళకి దొరకవులెండి. కానీ మీ ఇంట్లో ఉంటే మాత్రం మన ఇంట్లో పూసిన పూలతో పెట్టుకోండి. చాలా బావుంటదండి దీపం మాత్రం. ఇలా దీపారాధన చేసుకొని మంచిగా స్వామివారికి ఆ ఇలాయచీ మాల వేస్తున్నప్పుడు నా ఫీలింగ్ చూడాలండి. నిజంగా అద్భుతంగా ఇంత మంచి ఫీలింగ్ నాకు ఇన్ని రోజులుగా పూజ చేస్తున్నాను. కొత్తగా అనిపిచ్చిందండి స్వామివారికి ఇలాయచీ మాల వేస్తుంటే. చక్కగా దీపాన్ని అలంకరించుకున్న తర్వాత ధూపం పెట్టుకోవాలండి మనము. మంచిగా మనం ధూపం పెట్టుకోవాలి. ఆ తర్వాతనే ఇలాయచీ మాల వేయాలండి. మనం దీపం పెట్టుకున్న తర్వాత ఇలాయచీ మాల తర్వాత వేసుకోవాలండి. లాస్ట్‌లో వేశానండి నేను మాత్రం. అలాగే వేస్తాను. అంటే నేనెప్పుడు వేయలేదు. కానీ నేను ఏసింది మాత్రం ఈసారి ఒక పెద్ద మనిషిని అడిగానండి నేను. మనం ఎప్పుడెయ్యాలి ఆ మాల అంటే, "అమ్మ దీపారాధన చేసుకున్న తర్వాత మాల వెయ్యి." మంచిగా ధూపం పెట్టుకున్నా అండి. దీపారాధన చేసుకున్న తర్వాత ధూపం అయిపోయిన తర్వాత ఇలాచీ మాల వేసుకున్నా అండి. కొబ్బరికాయ కొట్టుకోవాలండి. తప్పనిసరిగా ఇలాచీ మాల వేసినప్పుడు మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. కొబ్బరికాయ కొట్టాలంటండి. "కొబ్బరికాయ కొట్టమ్మా" అని చెప్పిందండి. నేను మాత్రం ప్రతి శనివారం కొబ్బరికాయ కొడతానండి. ఏదన్నా ఒక శనివారం నాకు ఉదయం అందకుండా ఉంటే మాత్రం ఈవినింగ్ నేను తప్పనిసరి ఓ కొబ్బరికాయ కొడతానండి. మా ఇంటి కులదైవం కాబట్టి నేను కొబ్బరికాయ అయితే కొడతానండి స్వామివారికి మాత్రం. ఇలా చక్కగా నేను పూజ చేస్తూ ఉంటే ఇలా కొబ్బరికాయ కొట్టుకొని అన్నీ పెట్టుకున్నప్పుడు నేను ఇప్పుడు పూజ చేస్తున్నట్టుగానే ఫీల్ అవుతున్నానండి. మీకు చెప్తుంటే నాకు నిజంగా మాటలు రావట్లేదండి. ఎందుకో తెలియదండి. ఈ దీపాన్ని చూస్తే నాకు మాటలు సరిగ్గా రావండి. పోయినసారి కూడా వీడియో పెట్టినప్పుడు సరిగ్గా మాటలు రాలేదంటే, ఆ రోజు నాకు ఒంట్లో బాలేదండి. నైట్ పూట అది. సరిగ్గా చెప్పలేకపోయానండి. అందుకనే ఈసారి కొంచెం పగలే చెప్తున్నా అండి ఇదంతా. చక్కగా పానకం పెట్టానండి. నైవేద్యంగా పానకం, వడపప్పు, కొబ్బరికాయ, చక్కగా పరమాన్నం చేశానండి. సేమియా పాయసం చేశానండి ఈరోజు. సేమియా పాయసం స్వామివారికి చక్కగా ఈ నైవేద్యాలైతే మాత్రం నేను ఈరోజు పెట్టుకున్నా అండి స్వామివారికి. నాకు వీలైంది అవ్వేనండి. పొద్దున పూట ఎంత తొందర హడావుడండి. దాదాపు నాకు 3, 4 గంటలు పట్టిందండి ఈ పూజకి. 3, 4 గంటలు ఎలాగంటే నేను 4:30, 5 కాంగానే నేను బ్రహ్మముహూర్తంలోనే స్టార్ట్ చేసుకుంటానండి. దీపారాధన అయితే మాత్రం నేను బ్రహ్మముహూర్తంలోనే పెట్టుకుంటానండి. అలా బ్రహ్మముహూర్తంలో పెట్టుకొని పూజను మాత్రం ఇంకా చేస్తూ పోతాను. వీడియో చేస్తూ ఇంకా నాకు పొద్దున 7:30 అయిందండి. కంప్లీట్‌గా 7:30 అయిందండి ఇది పెట్టేసరికి. ఇలా ఇలాచీ మాల వేస్తూ నేను చెప్తున్నాను మీకు కానీ మాటలు కానీ ఇలాచీ మాల వేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్ చూడాలండి నాకు. నాకెందుకో ఇంత సంతోషం ఎప్పుడూ కలగలేదండి. స్వామివారికి ఇలాచీ మాల వేస్తే నాకింత సంతోషం కలుగుతుందా అనే విషయం నేను ఈరోజు తెలుసుకున్నానండి. అందుకే నేను ఎప్పుడైనా ఒకసారి పెడుతూనే ఉంటాను. ఇక నుంచి నేను ఇలాచీ మాల స్వామివారికి వేస్తూనే ఉంటానండి. అవి 31 ఇలాచీలున్నాయండి. 31 అవి మాత్రం మనం ఆ ఇలాచీలు పెట్టాం కదండీ! అవి తీసేటప్పుడు మాత్రం నెక్స్ట్ డే తీసేయాలండి. నేను నెక్స్ట్ డే పూజ చేస్తాను కాబట్టి తెల్లవారి మళ్ళీ ఆదివారం వస్తుంది కదా! అప్పుడు తీసేయండి. తీసేసి మీరు టీలో కలుపుకోండి అవి. అవి మాత్రం స్వామివారికే మళ్ళీ మనం నైవేద్యంలో దేంట్లో వాడకూడదండి. స్వామివారికి ఒకసారి వేసేసాం కదా! ఇంకా వాడకూడదు. ఎప్పుడన్నా కొబ్బరి లవుజులు అట్లా చేసుకుంటారు కదా! ఇంట్లో తినడానికి స్వామివారికి కొబ్బరికాయలు కొట్టుకున్నప్పుడు అలా అందులో వేసుకోవచ్చు. టీలో వేసుకోండి. ఏదన్నా సేమియా పాయసం పిల్లలకి ఇప్పుడు నైవేద్యం కాదు ఏదైనా స్వీట్ తిందామా అనుకుంటున్నారనుకోండి అందులో వేసుకోండి. లేదా మీరు నాన్ వెజ్ వాడనప్పుడు మసాలాలుంటాయి కదండీ! మసాలాలు చేసుకుంటారుగా ధనియాల పొడి అందులో వేసుకోండి. అవి ఆరిపోతాయండి. నేను తడి చేశాను. ఆరిపోతాయి. ఆరిన తర్వాతే మీరు పొడి చేసుకోండి నెక్స్ట్ డే. అవి పచ్చిగా ఉన్నప్పుడు పొడి చేసుకోకూడదండి. అవి అలా వాడుకోండి. ఏమీ కాదు. రోజు టీలో వేసుకోండి. చాలా మంచిది వేసుకోండి. రోజు ఒక ఇలాచీ వేయండి. అయిపోతుంది మీకు. ఎవరన్నా మీ పెద్దవాళ్ళు తాగుతూ ఉంటే మీరు తాగకుండా ఉంటే ఇలా వేసుకొని చూడండి. ఆ ఇలాచీలు ఏం చేయాలని అడుగుతున్నారు కదా! ఇలా చేయండి. నేనైతే అలాగే చేస్తానండి.
ఇలా పంచహారతి స్వామివారికి హారతి పళ్ళెం చక్కగా గులాబీ రెక్కలున్నాయండి. చాలా రెక్కలు మిగిలిపోయాయండి. ఆ రెక్కలు పెట్టి స్వామివారికైతే మంచిగా నేను ఇలా మనం పంచహారతి ఇస్తుంటే మనకి మంచి ఫీలింగ్ వస్తదండి. స్వామివారికి మంచిగా పాట వచ్చినోళ్ళైతే పాడుకుంటారండి. చక్కగా హారతి పాట పాడుకుంటే ఎంత ఆనందమండి. నాకు రాదు కాబట్టి నేను పాడలేనండి. పాడొచ్చిన వాళ్ళు ఇంట్లో చక్కగా పాడుకుంటారు. స్వామివారికి హాయి కలుగుతుందండి. ఇలా చేసుకుంటే మనము. నా పూజ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. నేను మాత్రం మనస్ఫూర్తిగా చేశానండి ఈ పూజ మాత్రం. ఇలా కొత్తగా చేసుకున్నట్టుంది. ఎప్పుడూ చేసుకునే పూజండి నాది. ఎన్నడూ చేసుకుంటూనే ఉంటాను. ప్రతిరోజు చేసినా కూడా, ప్రతిరోజు కూడా కొత్తగా ఏదో చేయాలి స్వామివారికి, ఏదో అలంకరించాలి. చక్కగా స్వామి అలంకార ప్రియుడండి. కాబట్టి స్వామివారికి ఎక్కడున్నా చూడండి వెంకటేశ్వర స్వామి చిన్న గుడులు కూడా అలంకారంతోటే ఉంటాయి. ఆయనకి ఏ కరువు రాదండి. ఎప్పుడూ కూడా ఆయనకి కరువై ఆయనకి భూప్రపంచం మీద కరువైన రోజు మనముండమండి. ఆయన ఎప్పుడూ నిత్య కళ్యాణం, పచ్చ తోరణంగా ఉండాలండి స్వామివారు. ఆయన అలా ఉంటేనే మనం ఈ భూమి మీద నిజంగా ఏదన్నా పుణ్యం చేసుకుంటే మనం బతకగలమండి. ఆ స్వామివారు ఉన్నారు అన్నిటికీ కూడాను. ఎందుకంటే ఎవరి కమ్యూనిటీ వాళ్ళదండి. అందరికీ కలిపి చెప్పటం లేదండి. అందరికీ దేవుడున్నాడు కరెక్టే. ఎవరి కమ్యూనిటీలో వాళ్ళుంటారు కదండీ! వాళ్ళకి చెప్తున్నాను. స్వామివారి దయ మనందరి మీద ఉంటుందండి. మనం హిందువులం పూజ చేస్తూ పిల్లలకు కూడా నేర్పిస్తూ పిల్లల చేత కూడా చేయించాలండి. స్వామివారి పూజలు చేసుకుంటున్నారు చాలామందండి. అందరూ కూడా చేసుకోవాలండి. మా బాబు, మా పాప కూడా చేస్తారండి. అందులో మా బాబు ఎక్కువ చేస్తాడండి పూజ. చాలా ఇష్టమండి వాడికి. అందుకే వాడితో కూడా చేయిస్తానండి నేను పూజలు. పిల్లలకు నేర్పించాలండి మనం పిల్లల్ని ఎప్పుడన్నా సండేలు ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా పిల్లలకు చెప్తూ ఉంటే చక్కగా పిల్లలు చూడండి ఎంత బాగా పని చేస్తూ ఉంటారో. వాళ్ళకి చెప్పండి మీరు దేవుడి పనులు చక్కగా చేస్తారు. ఇలాగైతే నేను అలంకారం చేసుకున్నానండి. మంచిగా నా దీపం అయితే హాయిగా చక్కగా వెలుగుతుందండి. లైట్లు తీసేసిన తర్వాత దీపాల కాంతుల్లో ఆ స్వామివారి ఆనందం అండి. చూడండి ఆనంద నిలయంలో ఎంత కళ ఉందో ఆ స్వామికి తెలుసండి. మనకి తెలుసు. కానీ నా మందిరంలో కూడా కాస్తో కూస్తో కళ ఉందని నాకనిపించిందండి. ఈరోజు మాత్రం నేను నా మందిరం మీద నేనే గర్వపడుతున్నా అండి. అందుకే నేను ఎర్ర నీళ్ళ దిష్టి తీసేసానండి. నా దిష్టే తగులుతుందేమో స్వామివారికని భయపడిపోయానండి నేను. ఇలాచి మాల చూస్తుంటే మా వారొచ్చి "ఎంత బాగా పెట్టావమ్మా! చాలా బావుంది ఇలాచి మాల" అన్నాడండి. ఇంక తర్వాత నేను ఆగలేకపోయాను. స్వామివారికి ఈవినింగు నేను దిష్టి తీసేసానండి. ఎర్ర నీళ్ళు తిప్పి కింద కాలువలో పోసేసానండి. తొక్కిడిలో ఎక్కడా పోయలేను. మనుషులు తిరుగుతున్నారు కదండీ! ఎక్కడా పోయలేనని చెప్పి దూరంగా చెట్టు కూడా లేదండి. ఇంక కాలువలో పోసేసానండి. ఏమైనా కానియండి నేనైతే అలాగే చేశాను. నాకు వీలు లేదండి ఎక్కడ పోయటానికి. అందుకే నేను కాలువలో పోసేసానండి. అలా 7 గంటలకో ఏమో తీశానండి నేను ఈవినింగు. అది మాత్రం మా వారొచ్చి అడిగితే నాకనిపిచ్చింది దిష్టి తగులుతుందేమో, నేను కూడా పొద్దుటినుంచి చూస్తున్నాను స్వామిని ఇలాగే. అందుకనే నేను ఎర్రనీళ్ళ దిష్టి కూడా తీసేసానండి. ఇలా పైనంతా అలంకరించుకొని చక్కగా పైన కూడా మంచిగా అలంకరించుకుంటానండి. ప్రతిరోజు కూడా ఎంత పనుంటుందో తెలుసా అండి. నిజంగా మీరు నాకు నా వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ ఇచ్చినప్పుడు నాకు తృప్తిగా ఉంటుందండి. "అక్క మంచిగా చేసావు, ఆంటీ మంచిగా చేసావు, అమ్మ మంచిగా చేసుకుంటున్నావు" అన్నప్పుడు నాకు కలిగే తృప్తి అంతా ఇంతా కాదండి. కామెంట్ సెక్షన్‌లో తెలపండి. మీకు పూజ ఎలా ఉంది? నచ్చిందా? మీకు నా ఇలాచీ మాల నచ్చిందా? చెప్పండి. ప్రతిరోజు స్వామివారైతే మీకు నచ్చుతారు కానీ, నా ఇలాచీ మాల నచ్చిందేమో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫార్వర్డ్‌కి ఎవ్వరికైనా ఫార్వర్డ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి పంపియండి. మీ నైబర్స్ ఎవ్వరున్నా కూడా వాళ్ళకి పంపించండి. ఈ వీడియోని మాత్రం అందరూ కూడా ఈ పూజనైతే చేసుకోవాలండి. మనమందరం కూడాను స్వామివారికి పిండి దీపారాధన ప్రతి వారం కూడా ప్రతి ఇంట్లో కూడా 2 దీపాలైతే స్వామివారికి వెలగాలండి. 2 అయినా పెట్టుకోవచ్చు, 1 అయినా పెట్టుకోవచ్చు. ఏమీ కాదండి. మీరు 2 పెట్టిన తర్వాత 7 పెట్టండి, 5 పెట్టండి. స్వామివారికి చాలా మంచిది. మీరు ఎన్ని దీపాలైనా పెట్టుకోండి. 2 ఒత్తుల తర్వాత 3 పెట్టుకోండి, 5 ఒత్తులు పెట్టుకోండి. మీ ఇష్టం ఎలాగైనా పెట్టుకోండి. కానీ స్వామివారికైతే దీపారాధన చేయండి. ఈ ఈ చిన్న ఉంది చూసారండి లాకెట్. ఇక్కడ మేము ఇక్కడ మందిరం స్వామివారికి స్వర్ణగిరి ఉంది కదండీ! అక్కడికి వెళ్ళినప్పుడు ఇచ్చారండి మాకది. ఇలా నా పూజనైతే ఇలా పూర్తి చేసుకున్నా అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.